ప్రజెంట్ మనతోటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. కొవ్వూరు శాసనసభకు సంబంధించి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారితో మీరు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏంటి తొలిసారిగా ఎన్నికలు ఫేస్ చేస్తున్నారు, ప్రజలు ఎలాంటి అభిప్రాయం ఉంది, ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. దాదాపు మార్చి 15వ తేదీ నుంచి కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ప్రజలైతే బాగా స్పందిస్తున్నారు. గతంలో కూడా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పట్ల ఇవాళ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కొత్త అయినా తెలుగుదేశం పార్టీ ఏం కొత్త పార్టీ ఏం కాదు. వాళ్ళకి గతంలో 2014 నుంచి 19 దాకా జరిగిన లబ్ధి గురించి తెలుసు, జరిగిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి తెలుసు. ఇవన్నీ కూడా వివరిస్తూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఎలక్షన్ క్యాంపెయిన్లో నేను కూడా అక్కకి సహకరిస్తూ ఆవిడతో పాటు నేను కూడా కొనసాగుతున్నాను. ఇవాళ ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని స్వాగతిస్తున్నారు. బాగా రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఏ విలేజ్కి వెళ్ళినా కూడా దాదాపు విలేజ్ స్థాయి బట్టి వేల మంది అక్కడికి తరలి వస్తున్నారు క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు. అలానే గతంలో కూడా మనం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ పథకాలు అయితే తీసుకొచ్చిందో అవన్నీ కూడా అవేర్నెస్ ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయింది. అలానే రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ గాలి అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు. అలానే ఇక్కడ కొవ్వూరులో కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాబోతున్నారు. దాంట్లో అయితే నాకు ఎటువంటి సందేహం లేదు. ప్రజలు కూడా దాన్ని స్వాగతిస్తున్నారు. ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారు కొవ్వూరు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. సంక్షేమ పథకాలు అని చెప్పారు, సంక్షేమ పథకాలకి లింక్స్ పెట్టారు. ఇది లబ్ధి పొందింది కేవలం 30% మాత్రమే. పొందని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలానే ఇవాళ ఆరోగ్య సమస్యలు బాగాలేక చాలామంది ఉంటే ఆరోగ్యశ్రీ వర్తించట్లేదు. ఇలా చాలా సమస్యలు అన్నీ ఉన్నాయి. వాళ్ళకి గతంలోనే తెలుగుదేశం పార్టీలోనే వాళ్ళకి సంక్షేమం బాగా అందింది. అలానే గ్రామాల అభివృద్ధి పడ్డాయి. ఇవాళ మీరు కొవ్వూరు నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా కూడా అండి అసలు మీకు మట్టి రోడ్డే కనిపించదు, గ్రావెల్ రోడ్డే కనిపించదు, అన్ని సీసీ రోడ్లు అయిపోయినాయి. దానికి కారణము ఆ రోజున పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా చేసిన అది అందరు జనాలు గుర్తుంది. ఇప్పుడు కాలువలు సమస్య ఉంది. అలానే ఇంకా మనకి గార్బేజ్ మేనేజ్మెంట్ సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలన్నీ పరిష్కరించాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి, అభివృద్ధి కనిపించాలంటే తెలుగుదేశం పార్టీ రావాలనే ఒపీనియన్కి ప్రజలందరూ వెళ్ళారు. ఖచ్చితంగా కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులు. ఒక ఓరడు ఉంది, కొవ్వూరు నియోజకవర్గం ప్రజలు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అదే రాష్ట్రంలో కూడా ఆ నిర్ణయమే వస్తుందని చెప్పి ఒక ఓరడు ఎప్పటి నుంచో కూడా ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు. పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలు కూడా పర్యటించిన పరిస్థితి ఉందా? ప్రధానంగా తొలిసారి మహిళ పోటీ చేయడం, ఆమె వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కావడం ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా అండి. మహిళలు దీన్ని చాలా స్వాగతిస్తున్నారు. ఇప్పటికే మనం చూసాము మన పార్లమెంట్లో రేపు 2029కి 33% ఉమెన్ రిజర్వేషన్స్ తీసుకొస్తామని చెప్పబడింది. కానీ ఆ రిజర్వేషన్ రాకముందే నారా చంద్రబాబు గారు ఇవాళ మహిళలకి చాలామంది ఇవాళ మన ఉమ్మడి నెల్లూరు జిల్లా చూడండి, ఒక పక్కనేమో అక్కడ మన సూళ్ళూరుపేటలో కల్పించారు. అలానే నెల్లూరు కొవ్వూరులో కూడా మన నెల్లూరు పార్లమెంట్లో కొవ్వూరులో కూడా కల్పించడం జరిగింది. రిజర్వేషన్ రాకముందే ఇవాళ మహిళలకి అవకాశం కల్పించడము మహిళలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా మనము ప్రచారంకి వెళ్ళినా కూడా మహిళలు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇవాళ కొవ్వూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున మొట్టమొదటి మహిళా అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. ఇది ఒక మంచి మార్పుకి అంటే చిహ్నము. ఖచ్చితంగా ఈ రానున్న రోజుల్లో ఇంకా కూడా చాలామంది మహిళలు చట్టసభల్లోకి వస్తారు. వాళ్ళకి కల్పించిన 33% రిజర్వేషన్ని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కల్పించింది. ఇవాళ మీరు చూడండి మొత్తం 175 నియోజకవర్గాల్లో చాలామంది మహిళలు మనం కల్పించడం జరిగింది. ఆ 33% కన్నా కూడా ఎక్కువనే కల్పించుంటాం ఈసారి మనము తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా మంచి పరిణామము. మహిళలు చాలామంది కేవలం ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలుగానే కాదు, ఇంకా గ్రామ స్థాయిలో కూడా మహిళలు ఇంకా చాలామంది రాజకీయాల్లోకి రావాలి. మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించడం కానివ్వండి, మహిళలకి రాజకీయ అవకాశాలు కల్పించడం కానివ్వండి, మహిళల కోసం ప్రత్యేక యూనిట్స్ తీసుకురావడం కానివ్వండి, వీటన్నిటిలో కూడా మార్పుకి మొదటి అడుగు తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అలానే ఇవాళ కొత్తగా మార్పుకి ఇవాళ కొవ్వూరు నియోజకవర్గం కూడా చిహ్నంగా ఉంటుంది. మొన్నటి వరకు కొవ్వూరు శాసనసభకు సంబంధించి ఇన్ఛార్జిగా మీరు బాధ్యతలు వహించారు. అధికార పార్టీ వెన్నులో వణుకు పుట్టించారు. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ నుంచి ఎంతోమంది నేతలు కూడా వీరి మీ సమక్షంలో పార్టీ కండువా కప్పించుకున్నారు. అదే సమక్షంలో ఇప్పుడు ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి వచ్చిన తర్వాత పార్టీలో జోష్ కావచ్చు, నాయకత్వం కావచ్చు, ఎలా ఉందంటారు?
ఖచ్చితంగా అండి. అంటే మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా నేనే ఉన్నాను. అసలు అభ్యర్థిగా కూడా నేనే ఉండింది. కానీ కొన్ని పరిణామాల దృష్ట్యా నారా చంద్రబాబు గారు కొన్ని డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. దాన్ని నాకు కూడా వివరించారు. నన్ను కూడా పిలిపించి ఆయన నాతో పాటు గంట సేపు మాట్లాడి ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఇవన్నీ కూడా నాకు వివరించారు. అలానే రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది కాబట్టి తర్వాత రాజకీయంగా నా భవిష్యత్తు, అలానే నన్ను నమ్ముకున్న క్యాడర్ కూడా నేను ఏ విధంగా భరోసా కల్పించాలో దానికోసం అని చెప్పి నారా చంద్రబాబు గారు అయితే నాకు భరోసా కల్పించడం జరిగింది. ఖచ్చితంగా దానికోసం అని చెప్పి నేను ఏదైతే నాకు సమస్యల పట్ల ఉన్న అవగాహన, అలానే నేను ప్రత్యర్థులైన వైసీపీ అధికార పార్టీ మీద చేసిన ఏవైతే దాడులు ఉన్నాయో, వాళ్ళు చేసిన స్కామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అవగాహన కల్పించాను. ఎక్కడన్నా తెలియనప్పుడు కూడా వాటిని వివరించి అవన్నీ కూడా అక్కకు అర్థమయ్యేటట్టు తెలిపి అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళి అక్క వాయిస్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో నేనైతే ఖచ్చితంగా అక్కకి అన్ని విషయాలన్నీ చెప్పడము, తెలియని విషయాలన్నీ కూడా చెప్పి తీసుకెళ్తున్నాము. ఖచ్చితంగా నేను కూడా ఉన్నాను, అక్కతో పాటు ప్రచారంలో నేను కూడా ఉన్నాను. అందరికీ క్యాడర్ అందరూ కూడా భరోసా కల్పిస్తున్నాము. ఆ రోజున మనకి జాయినింగ్ జరిగినాయి. ఇవాళ కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎప్పుడైతే టికెట్ అనౌన్స్ అయిందో అప్పటి నుంచి కూడా జాయినింగ్ జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఒకటైతే క్లియర్గా అర్థమవుతుంది, వైసీపీ పార్టీలో ఉన్న ఎవరైతే యాక్టివ్గా నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. దాన్ని బట్టి తెలిసిపోతుంది క్లియర్గా. ఒకటి మనకి ఇండికేషను, వాళ్ళు మారారంటే జనాల్లో మార్పు ఉందనేది మనకు తెలుస్తుంది. సో వాళ్ళు మన పార్టీలోకి చేరుతున్నారంటే ఖచ్చితంగా గెలుపు అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. దానికి చిహ్నము. ఇంతకుముందు ఒక 5-6 నెలల నుంచి కూడా వేవ్ అనేది మనకు కనిపిస్తుంది, ప్రజల్లో కానివ్వండి అలానే నాయకుల్లో కూడా కనిపిస్తుంది. చాలామంది ఇప్పుడు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ గతంలో మేము కూడా మంత్రాలు జరిపాము. కాకపోతే వాళ్ళు ఏంటంటే అధికార పార్టీ వాళ్ళు ఎలా వేధిస్తుంది, ఎలా అక్రమ కేసులు పెడుతుంది అని చెప్పి కొన్ని భయాందోళనల వల్ల వాళ్ళు రాలేకపోయారు. మేము కోడ్ వచ్చిన తర్వాత వస్తాము, కొద్దిగా సమయం తీసుకొని వస్తామని చెప్పి వాళ్ళందరితో మేము గతంలో కూడా చర్చించాము. చాలామంది నాయకులతో కూడా చర్చించాము. వాళ్ళందరూ ఇవాళ తెలుగుదేశం పార్టీ గతంలో మనం మాట్లాడినప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు రెస్పాండ్ అయ్యారో అలానే వాళ్ళ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత క్యాడర్ అందరూ కూడా వచ్చి జాయిన్ అయ్యారు. అలానే అక్క నేతృత్వంలో ఖచ్చితంగా సపోర్ట్ సిస్టమ్గా నేను కూడా ఉన్నాను కాబట్టి పాత తెలుగుదేశం పార్టీ క్యాడర్ నడుస్తుంది. అలానే కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళతో పాటు కలిసి బలంగా ఇవాళ కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఇవాళ ఎన్నికల ప్రచారానికి ముందుకెళ్ళింది. రేపు ఎన్నికల్లో కూడా అంతే బలంగా రేపు ఎన్నికలు కూడా నిర్వహిస్తాం. రేపు మే 13వ తేదీ జరిగే ఎన్నికలు కూడా అంతే బలంగా నిర్వహించి ఖచ్చితంగా మా అభ్యర్థిని అయినా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం. పోలంరెడ్డి కుటుంబంలో దినేష్ అన్న నాయకత్వంలో మేము కూడా సిద్ధమంటూ ప్రత్యేకించి యువత చాలామంది ముందుకొచ్చారు. వారికి రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే యువతకు సంబంధించి ఎలాంటి బాధ్యత తీసుకోబోతున్నారు మీరు? ఖచ్చితంగా అండి. చాలామంది ఏ విధంగా అయితే నారా చంద్రబాబు గారు యువతకు అవకాశాలు కల్పించాలని చెప్పి నాకు అవకాశం కల్పించి నన్ను రాజకీయాల్లోకి యాక్చువల్లీ నాకు ఓనమాలు దిద్దిందే నారా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు. నేను వాళ్ళ ప్రోద్బలంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. 2019 తర్వాత పార్టీ నష్టపోయింది, ఏ స్కోప్ లేదు, ఎక్కడ కూడా కొన్ని చిన్న ఆశ కూడా కనిపించని పక్షంలో మన తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని చెప్పి ఫస్ట్ తెలుగు యువత బాధ్యతలు తీసుకున్నాను. అలానే కోవూరు నియోజకవర్గం కూడా ఇన్ఛార్జ్గా బాధ్యతలు ఇచ్చారు. అలానే అభ్యర్థిగా కూడా 40% కోటాలో ఇస్తానని చెప్పి నారా చంద్రబాబు గారు నాకు అవకాశం కల్పించినప్పుడు నాకు అవకాశం కల్పించారు కాబట్టి శక్తి వంచన లేకుండా నేను కూడా అదేవిధంగా తిరిగి యువతను ఎక్కువగా ప్రోత్సహించాం. ఇవాళ మీరు తెలుగుదేశం పార్టీలో చూడండి, గతంలో 2019కి ఆ తర్వాత 2024 ఇవాళ మీరు ఇవాళ ప్రశాంత్ రెడ్డి గారు ఏ సభకి వెళ్ళినా కానివ్వండి, లేదా తెలుగుదేశం పార్టీ ఎలాంటి క్యాంపెయినింగ్ జరిగినా కూడా యువత ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మనం ఒక ఆశ కల్పించాము. వాళ్ళకు కూడా భవిష్యత్తు పట్ల ఒక ఆశాజనంగా ఉంటుంది. రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో మీకు అవకాశాలు ఉంటాయి, అలానే ఉద్యోగ అవకాశాలు ఎక్కడ వీలైతే అక్కడ కల్పించేదానికి మేము చూస్తానని చెప్పి వాళ్ళందరూ కూడా భరోసా కల్పించాను. అదైతే ఆ మాట మీద అయితే నేను ఇప్పుడు కూడా స్టిక్ ఆన్ అయి ఉన్నాను. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యం అయిన తర్వాత వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి, ఏ విధంగా ఎక్కడ సపోర్ట్ చేయాలి, డెఫినెట్గా కొన్ని కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉంటే నేను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారితో మాట్లాడతాను, ఏదైనా పార్లమెంట్ స్థాయిలో ఉంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడతాను, లేదు మన స్టేట్ వైడ్ ఉంటే నారా చంద్రరెడ్డి గారితో కానీ నారా లోకేష్ గారితో మాట్లాడి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము. రాజకీయ భవిష్యత్తు కూడా రేపు ఖచ్చితంగా చాలా ఎలక్షన్స్ రాబోతున్నాయి మనకి. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇమీడియట్గా 1-2 ఇయర్స్లో మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తాయి. అలానే వీటిల్లో ఖచ్చితంగా రాజకీయంగా ఎలాంటి అవకాశాలు కనిపించవచ్చు. అలానే రేపు మన పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కొన్ని నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. అలాంటి వాటిలో ఖచ్చితంగా యువతని ప్రోత్సహించే విధంగా ముందుకు సాగుతాం. ఎందుకంటే యువతే బలము. గతంలో మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు 2019లో ఆయన మాయ మాటలు నమ్మి ఆ రోజున ఆయనతో పాటు నడిచారు.
కానీ ఇవాళ తెలుసుకున్నారు, రియలైజ్ అయ్యారు తెలుగుదేశం పార్టీలోనే గతంలోనే బాగుండింది. ఒక నినాదం కూడా ఉంటుంది, బాబు ఉంటేనే జాబ్ వస్తుంది అనే నినాదం ఉంది. అది మళ్ళీ గట్టిగా నమ్ముతున్నారు. ఖచ్చితంగా పరిశ్రమలు తీసుకొస్తాము, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, రాజకీయంగా కూడా యువతని ముందుకి ప్రోత్సహిస్తామని చెప్పి ఈ ముఖంగా యువత అందరికి కూడా చెప్తున్నా. ఖచ్చితంగా నేనైతే అందుబాటులో ఉండి వాళ్ళందరికీ ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఖచ్చితంగా చేస్తామని చెప్పి, అది కేవలం కోవూరు నియోజకవర్గం కాదు, నెల్లూరు జిల్లా కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా కూడా యువత వాళ్ళు పడుతున్న సమస్యల మీద గళమెత్తుతాము, వాళ్ళకి అవసరమైన అన్ని సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తామని చెప్పి చెప్తున్నాం. ఇటీవల ఎన్నికల ఏదైతే ప్రసంగం సంబంధించి కూడా బుచ్చిరెడ్డి పవన్ జరిగేటువంటి ప్రజాగలం సభలో చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఉద్దేశించి వ్యక్తిగత బాధ్యత నేను తీసుకుంటానంటూ ప్రజలకి ఒక నమ్మకాన్ని కలిగించారు. ఆ మాటను ఎలా తీసుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా అండి. అంటే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, అంటే గుర్తింపు లేదు, మనము పార్టీలో పనిచేస్తే గుర్తింపు ఉండదు, మనకు కావాల్సిన అవకాశాలు కల్పించరు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇవాళ నేను కష్టపడి 3 ఏళ్ల పాటు కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నాను. గతంలో కూడా నేను ఇందాకే చెప్పినట్టు నేను అసలు రాజకీయాల్లోకి రావడానికే కారణం నారా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు. వచ్చినప్పటి నుంచి కూడా నాకు ఇచ్చిన ఏ బాధ్యత అయినా కూడా నేను దాన్ని నిర్వహించాను. దాన్ని బట్టే నేను గతంలో తెలుగు యువత నేను బాగా చేస్తున్నాననే ఇన్ఛార్జ్గా అంటే ప్రపోజల్ వచ్చింది, ఇన్ఛార్జ్గా ఇచ్చారు. ఇన్ఛార్జ్గా ఇచ్చినప్పుడు కూడా 3 years పాటు ఈ ఎటువంటి యాక్టివిటీస్ కానివ్వండి, అలాగే అధికార పార్టీ చేస్తున్న ఈ అన్ని స్కామ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బయటపెట్టాను. అలానే తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్స్ ఇవాళ మీరు చూస్తే రాష్ట్రంలో టాప్ 20లో కోవూరు నియోజకవర్గం ఖచ్చితంగా ఉంటుంది. అవన్నీ కూడా ఆయనకి ఖచ్చితంగా తెలుసు, నేను ఎంత కష్టపడ్డానో తెలుసు. అలానే ఆయన నారా చంద్రబాబు గారు మీ అందరికీ కూడా తెలుసు, ఆయన ఎప్పుడు కూడా డిజిటల్లీ అహెడ్ ఉంటారు. ఆయన ఎప్పటికప్పుడు సర్వేలు చేపిస్తుంటారు, ఎప్పటికప్పుడు జనాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, జనాలు ఎవరు ఉన్నారు అనేది ఆయన ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారు. సో ఆయనకు కూడా ఫీడ్బ్యాక్ వచ్చింది. పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు చాలా మంచి అభ్యర్థి, అంటే మంచి వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి చాలా కృషి చేశారనేది ఆయనకి ఫీడ్బ్యాక్ ఉంది. దాన్నే ఆయన ఆ రోజున ప్రజాగలం సభలో ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నాకు కూడా అదే భరోసా. కాకపోతే ఆయన 4 గోడల మధ్య చెప్పారు. ఇవాళ వచ్చి ప్రజలందరి మీద, అది పార్టీ పరంగా కానివ్వండి, వ్యక్తిగతంగా నారా చంద్రబాబు గారు కూడా నేను దినేష్ రెడ్డి బాధ్యత తీసుకుంటానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదే ఆ హోప్ ఖచ్చితంగా నాకే కాదు, రేపు రాబోయే తరాలకు కూడా అందరికీ ఒక మంచి పాజిటివ్ మెసేజ్ వెళ్ళింది ఆయన అక్కడ చెప్పడం వల్ల. ఖచ్చితంగా దాన్ని నారా చంద్రబాబు గారు హానర్ చేస్తారు. నాకు ఇప్పుడు పదవులు అనేది ఏదో మా ఫ్యామిలీకి ఏం కొత్త కాదు. గతంలోనే మా నాన్నగారు ఎమ్మెల్యేగా చేస్తున్నారు, పొలిటికల్గా మేము ఇది ఉన్నాము. కాకపోతే క్యాడర్ని కాపాడుకోవాలి. చాలామంది ఇప్పుడు కేవలం కోవూరు కాన్స్టిట్యున్సీ కాదు, నెల్లూరు జిల్లాలో కూడా చాలామంది మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది అన్న మీరు ఉంటే బాగుంటుంది, మేము డైరెక్ట్గా ఏదైనా పనులు చేసుకోవడానికి మాకు ఆస్కారం ఉంటుందని చెప్పి చాలామంది నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక పార్టీలో బాధ్యత, అలానే ఒక పవర్ రోల్ ఏదైనా ఉంటే మనం ఏదైనా నలుగురికి హెల్ప్ చేయొచ్చు. వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చేది మనం ఎందుకంటే ఏదైనా వ్యక్తిగతంగా అయితే మనం చేసుకోవచ్చు, ఏదో మనం కొద్దిగా సాయం, ఏదో ఆర్థిక సాయం కానివ్వండి, లేకపోతే ఏదో విధంగా అయితే మనము మాట సాయం కానీ ఖచ్చితంగా చేస్తాం. కానీ ఎక్కువ మందికి హెల్ప్ అవ్వాలంటే ఖచ్చితంగా రాజకీయాల్లో ఒక పవర్ పొజిషన్లో ఉండాలి. అది ఎమ్మెల్యే కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్సీ కానివ్వండి, లేకపోతే ఇలాంటి ఏదో ఒక బాధ్యతలు ఉంటే మనం కొంతమందికి ఎక్కువ మందికి హెల్ప్ చేయొచ్చు. లార్జర్ మాస్కి హెల్ప్ చేయడానికి మనకి ఒక అధికార పార్టీలో ఒక ఇంపార్టెంట్ కీ రోల్ ఉండేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా భావించేది. ఆయన ఏదైతే ప్రజాగలంలో ఆయన చెప్పిన మాట ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ స్వాగతించారు. నేను కూడా చాలా హ్యాపీగా ఆయన ఆ సభ ముందు చెప్పడం నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. డెఫినెట్గా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఆయన ఇదైతే నాకే కాదు, చాలా చోట్ల చాలామందికి చాలా చాలా భరోసా కల్పించారు. అవన్నీ కూడా ఆయన ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. గతంలో పొలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా చేశారు. మేము ఇటీవల చేసిన సర్వేలో తండ్రి శ్రీనివాసరెడ్డి గారు కూడా చాలా గుర్తింపు ఉంది. తెలుగుదేశం పార్టీ హయాంలోనే కూడా చాలా వరకు అభివృద్ధి జరిగిందంటూ ప్రజలు చెప్తున్నారు. తండ్రి గురించి మీ మాటల్లో ఏం చెప్తారు? నిస్వార్థం లేని నాయకుడు అండి మా నాన్నగారు. 2004లో ఆయన, అసలు 2004 కాదండి, 1999 నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ముందు ఒకసారి జెడ్పీటీసీగా పోటీ చేశారు, 2004లో ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఫ్యామిలీ కోసం కూడా ఆయన ఎప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయరండి. ఎక్కువగా ప్రజా జీవితంలోనే ఉన్నారు. మీరు అందుకనే ప్రజలందరూ ఆయన అభిమానిస్తున్నారు. అంతగా ఇంకా కూడా ఆయన గురించి తలుచుకుంటున్నారంటే దానికి కారణం ఏంటంటే ఆయన చేసిన ప్రజాసేవ మాత్రమే. ఖచ్చితంగా ఏదైనా పని అనుకుంటే పనిని సాధించేదాకా కూడా ఆయన నిద్రపోరు. ఇవాళ మనం కాన్స్టిట్యున్సీ
ఎంతోమంది ఎమ్మెల్యేలు గతంలో అయ్యారు. కోవూరు నియోజకవర్గానికి ఎంతో ఎమ్మెల్యేలు అయ్యారు. అందులో ప్రసన్న కుమార్ రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకుంటారు. కానీ కోవూరు నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏమీ జరగలేదు. కేవలం పోలవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా చాలా పనులండి. ఇవాళ మీరు కాన్స్టిట్యున్సీలో చూస్తున్న ప్రతి ఒక్క అభివృద్ధి పని, నోటబుల్ థింగ్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా పోలవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది. అది ప్రజలందరూ ఇవాళ కాదండి, రానున్న 50 ఏళ్ళు 60 ఏళ్ళు కూడా ఆయనకి అదే గుర్తింపు ప్రజల్లో ఉంటుంది. ఎందుకంటే చేసిన పనులు ఎక్కడ పోవు. అది చాలామంది మనసులో పెట్టుకుని కోవూరు నియోజకవర్గ ప్రజలు ఏంటంటే ఇంకా కూడా ఎక్కువగా అభిమానించే నాయకులు. ఇప్పుడు మనకి కావల్లో విష్ణువర్ధన్ రెడ్డి గారు నాన్న ఇంతకుముందు మనకి పట్టపాలల్లో, అది ఇంతకుముందు కావల్లో ఉండేది, మనకి అల్లూరులో ఉండేది. ఆయన అప్పుడెప్పుడో చేసిన మంచి పనికి ఆ విగ్రహం పెట్టి కొలుస్తున్నారు. అలాంటి అంటే మనసులో పెట్టుకునే ప్రజలు, కోవూరు నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా ఆయన చేసిన పనులన్నీ కూడా గుర్తుపెట్టుకున్నారు. చాలా ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి పోలవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. ఫ్యామిలీకి 2014 నుంచి 2022 దాకా కూడా ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నంత సమయం కూడా ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు. ఫ్యామిలీకి 10% టైం ఇస్తే మొత్తం ప్రజలకి వేరే ఏ అప్లికేషన్స్ లేవండి. ఆయన బయటికి ట్రిప్స్కి వెళ్ళాలి లేకపోతే ఏదో చేయాలని చెప్పి కూడా బిజినెస్ కూడా వదిలేశారు. 2004 నుంచి కూడా ఆయన బిజినెస్ మొత్తం వదిలేశారు. ఎప్పుడైతే పాలిటిక్స్లోకి వచ్చారో బిజినెస్ అంతా కూడా వదిలేసి ప్రజాసేవలోనే ఉన్నారు. వేరే ఏ అప్లికేషన్ లేదు. కేవలం ప్రజలకి చేయాలి, ప్రజలతోనే ఉండాలి, ప్రజల సమస్య పరిష్కరించాలనే ఆ ఉద్దేశంతోనే ముందెళ్ళారు. అది ప్రజలు కూడా గుర్తింపు దాంట్లో ఉంది. కేవలం కోవూరు నియోజకవర్గమే కాదు, నెల్లూరు జిల్లా కూడా చాలామంది అభిమానిస్తుంటారు. ఇవాళ మీరు ఆత్మకూరుకి వెళ్ళారనుకోండి, ఆత్మకూరులో కూడా ఇప్పుడు కూడా చాలామంది నేను ఎక్కడికైనా వెళ్తే మీ నాన్నగారు మాకు చాలా చేశారు అవన్నీ కూడా నాకు చెప్తూ ఉంటారు. చాలా ఆనందకరమైన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఖచ్చితంగా ఆయన గుణాలు కొన్ని నేను కూడా తీసుకోవాలి అని నేను కూడా భావిస్తూ చాలా వరకు ఆయన ఏదైతే పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో అన్నీ కూడా చాలా వరకు తీసుకోవాలి. ప్రజలు కూడా చాలామంది, ప్రజలే కాదు యువత కూడా చాలామంది, ఆయన చాలా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. వచ్చి వ్యాపారవేత్తగా చాలా పెద్ద దిగ్గజంగా మారారు. అలానే రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో కూడా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఆయనకు ఒక బేస్ ఏర్పాటు చేసుకొని ఇవాళ పోలవరెడ్డి అని ఇవాళ నేను కూడా గర్వంగా పోలవరెడ్డి అని చెప్పగలుగుతున్నాను. అంటే దానికి ఫౌండేషన్ మా నాన్నగారు వేసిన ఫౌండేషనే. ప్రజలు ఆయన మీద అభిమానం నా మీద కూడా చూపించారు చాలా వరకు. ఖచ్చితంగా అది కూడా నాకు చాలా వరకు ప్లస్ అయింది. 100% ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయము. ఆయన ఏదైతే ఆదర్శంతో ముందుకెళ్ళారో అదే ఆదర్శంతో రాజకీయాల్లోకి ముందు సాగుతాం, అన్ని విధాలుగా సాగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ప్రసన్నకు సరైన మొగాడు దిగాడు అనుకున్న టైంలో ఈమెని ప్రశాంత్ రెడ్డి గారిని కూడా ఎన్డీఏ శాసనసభ అభ్యర్థిగా కేటాయించారు. ప్రసన్న వారి మాటలో ఎలా చూడొచ్చు? ఓటమి భయం అని కనిపిస్తుందా? ఫ్రస్ట్రేషన్ గురి అలా మాట్లాడుతున్నారా? వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఇంకా ఎమ్మెల్యే అభ్యర్థికి గెలవకముందే, పోటీ దిగకముందే కూడా ఈ మాటను ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా అండి, ఆయనకి గతంలోనే ఒక భయం మొదలైపోయింది. మనము గతంలో ఎన్నోసార్లు ఈ 5 ఏళ్లలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన అవినీతి ఒకటి కాదు. లేఅవుట్ రూపంలో కానివ్వండి, గ్రావెల్ రూపంలో కానివ్వండి, మట్టి రూపంలో కానివ్వండి, ఇసుక రూపంలో కానివ్వండి, మద్యం రూపంలో కానివ్వండి, ధాన్యం రూపంలో కానివ్వండి, ఇన్ని రూపాల్లో ఎప్పుడు కూడా నాకు తెలిసి ప్రసన్న కుమార్ రెడ్డి గారి గతంలో చేయనంత అవినీతి ఈ 2019 నుంచి 2024 దాకా చేశారు. దాన్ని మనము అడుగున మనము చూపిస్తూనే ఉన్నాము, ఎక్స్పోజ్ చేస్తూనే ఉన్నాము. దాని మీద మనం పోరాటాలు చేస్తూనే ముందుకు సాగాము. ఇవన్నీ సాగడం ఇప్పుడు మనమే అభ్యర్థి అన్నట్టు అనుకొని ఆయన ఉన్నాడు, మనల్ని టార్గెట్ చేస్తూ ఉన్నాడు. మనకు కూడా గతంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కొత్త ఏం కాదు, గతంలో మనల్ని కూడా టార్గెట్ చేస్తూ ఆయన ఎన్నో మాటలు అనడం జరిగింది. మీరు కూడా అందరూ మీడియా మీ అందరూ కూడా తెలుసు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వచ్చారు, మనం వేసిన ఫౌండేషన్ ఎక్కడ పోదండి. ఇప్పుడు మనం చేసిన పోరాటాలు, ఇప్పుడు నేను యాజ్ ఏ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా నేను చేసిన పోరాటాలు ఇవన్నీ కూడా ఏమంటారు జనాలు, ఏమనుకుంటారు తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటాలు కాకపోతే లీడ్ చేసింది దినేష్ రెడ్డి అని చెప్పి అనుకుంటారు. సో అది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వచ్చినా అది ఆవిడకి కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దినేష్ రెడ్డి గారు చేశారంటే ఇవాళ అది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది? పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది, కోవూరు నియోజకవర్గానికి అడ్వాంటేజ్ అవుతుంది, నెల్లూరు జిల్లాకి అడ్వాంటేజ్ అవుతుంది. సో ఖచ్చితంగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులకి మనం చేసిన పాదయాత్ర కానివ్వండి, మనం చేసిన పోరాటాలు అన్నీ కూడా అభ్యర్థికి ఖచ్చితంగా ప్లస్ అవుతాయి. ఇవాళ వ్యక్తిగతంగా ఏదో ఒకటి విమర్శించాలి, వాళ్ళని డిఫేమ్ చేయాలి. ఒకవేళ టీడీపీ పార్టీ స్ట్రాంగ్ అవుతే దాన్ని క్యాండిడేట్ని డిమోటివేట్ చేసి క్యాండిడేట్ని కానీ డిమోరలైజ్ చేయగలిగితే మనము ఓట్లు సాధించవచ్చు అనే ఒక దురుద్దేశంతో ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలు ఎవరైతే నమ్మే పరిస్థితులు లేరు, ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అయిపోయినాయి.
మనం చేసినవన్నీ కూడా ఎక్స్పోజ్ చేసేసాము, డైరెక్ట్గా ఫీల్డ్ మీదకి వెళ్ళి చూపించాము. అలానే ప్రశాంత్ రెడ్డి గారు, అలానే ప్రభాకర్ రెడ్డి గారు చాలా మంచి దంపతులు. వాళ్ళు రాజకీయాల్లోకి రాకముందే ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు. ఒక పక్కన స్కూల్ నడిపారు, ఒక పక్కన ఎవరికన్నా వైద్య అవసరమైతే వాళ్ళ కోసము సాయం చేశారు. అలానే ఎన్నో గుడ్లు మరామత్తు పనులు చేశారు. అలానే వాటర్ ప్లాంట్లు ఇవాళ నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఉదయగిరిలో చేశారు. దాదాపు 130 ప్లాంట్లు అక్కడ చేశారు. ఇక్కడ స్ప్రెడ్ అవుట్ ఒక 20-21 వాటర్ ప్లాంట్స్ కట్టారు. ఇలా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగిన వ్యక్తులు. వాళ్ళ మీద మంచి పాజిటివ్ ఇంప్రెషన్ ప్రజల్లో ఉంది. అంటే ఇప్పటివరకైతే గతంలో చేసినయే కదండి, ఎప్పుడైనా ట్రాక్ రికార్డు గతంలో చేసినాయి కాబట్టి మంచి ఇంప్రెషన్ మీద ఉన్నారు. ఖచ్చితంగా ఈ మాటలు ఎవరు నమ్మరు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసే వ్యాఖ్యలు ఎవరు కూడా నమ్మరు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతారు, మన పని మనం చేసుకుంటూ పోతాం. ఖచ్చితంగా రేపు June 4th మనం చూస్తాము. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కొవ్వూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలవబోతున్నారు మంచి మెజార్టీతో. మే 13 జరిగినటువంటి పోలింగ్లో ఓటు అనే ఆయుధంతో ప్రజలు ఎలా వినియోగించుకోవాలి, ఈసారి ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలనే అంశానికి సంబంధించి మీరు ప్రత్యేకించి పొలంరెడ్డి దినేష్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి సందేశాన్ని ఇస్తారు ప్రజలకి? నేను ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతున్నానండి, ఓటు అనేది మనకు ఆయుధం. ఇప్పుడు మనకి ప్రభుత్వం నచ్చలేదు, దానికి ఓటునే మనం ఆయుధంగా వాడుకోవచ్చు. మనము అంటే ప్రజలు ఇప్పుడు నాయకులు పోరాటాలు చేయొచ్చు కానీ ప్రజలు పోరాటం చేయలేరు. ప్రజలు చేయగలిగిన పోరాటం ఏంటంటే ఓట్లు. ఆ పోరాటం కరెక్ట్గా చేసుకొని ఈ 5 ఏళ్ళు మనం చూసాము, మనం ఎన్ని బాధలు పడ్డామో, ఎన్ని అభివృద్ధి పనులు జరగకుండా ఉన్నాయో చూసాము, గ్రామాల్లో ఎంత వెనకబడ్డాయో మనం చూసాము. ఆంధ్ర రాష్ట్రము పరుగులు పట్టేది 2014 నుంచి 19 దాకా. ఆంధ్ర రాష్ట్రము పక్క రాష్ట్రాలతో పోటీ పడుతూ, రాష్ట్రం విడిపోయింది, సంక్షోభాలు ఉన్నాయి, కానీ పోటీ పడుతూ ముందుకు సాగింది ఆంధ్ర రాష్ట్రం. కానీ ఇవాళ పరిస్థితి లేదు. ఇవాళ మనల్ని ఆంధ్ర రాష్ట్రాన్ని ఎవరితో పోలుస్తున్నారంటే ఒరిస్సాతో, బ్యాక్వర్డ్ స్టేట్స్ ఉంటాయి కదా మన బీహార్తో, వాటితో పోలుస్తున్నారు. ఇంతకుముందు మనం ఫార్వర్డ్ స్టేట్స్ కర్ణాటక, తమిళనాడు వీటితో పోటీ పడేవాళ్ళము. ఇప్పుడు ఏంటి, మనము బ్యాక్వర్డ్ స్టేట్స్ ఏవైతున్నాయి వాటితో పోటీ పడుతున్నాము. మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అయితే, ఎవరు ఎమ్మెల్యే అయితే మనకి బాగుంటుందో అనేది ఆలోచించాలి ప్రజలందరూ కూడా. ఎందుకంటే 5 ఏళ్ల పాటు, 5 ఏళ్ళు అనేది చిన్న సామాన్యమైన కాల పరిమితి కాదు. 5 ఏళ్ళు మన భవిష్యత్తు నిర్ణయించేది ఓటు. మీరు అందరూ కూడా సరైన ఆలోచన చేసి ఎవరు ఒకసారి మీరు అందరూ కూడా పునరాలోచన చేయండి. 2014 నుంచి 19 దాకా అయింది అంటే ఆంధ్ర రాష్ట్రం విడిపోయి మనం కొత్తగా నవ్యాంధ్రప్రదేశ్ పడింది, ఫామ్ అయింది 2014 నుంచే. అప్పటి నుంచి కూడా ఆలోచన చేయండి. 2014 నుంచి 19 దాకా ఏం జరిగింది, రాజధాని నిర్మాణాలు ఎలా జరిగాయి, పోలవరం నిర్మాణాలు ఎలా జరిగాయి, అలానే నదులను అనుసంధానం చేసి రైతులకి నీళ్ళు ఎలా ఇవ్వగలిగాము. ఇవాళ పరిస్థితులు ఏంటి, రైతులకు అసలు నీళ్ళు ఇవ్వగలుగుతున్నామా, గిట్టుబాటు ధర కల్పించగలుగుతున్నామా, రైతులకి గతంలో మనం ఇచ్చిన సబ్సిడీలు ఇవ్వగలిగారా, అలానే బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు, క్రిస్టియన్లకి గతంలో మనం మేనిఫెస్టోలో చెప్పలేదు, చాలా అంశాలు చెప్పలేదు, కానీ ఇచ్చాం మేము, చాలా ఇవ్వబడింది. చాలామంది ఇవాళ కొంతమంది అపోహలో ఉన్నారు, ఏదో బీజేపీతో పొత్తు ఉండడం వల్ల క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి ఏదో అన్యాయం జరుగుతుందని చెప్పి. మేము గతంలో కూడా 1999లో కూడా బీజేపీతో తెలుగుదేశం పార్టీ అలయన్స్లో ఉన్నింది. 2014లో కూడా అలయన్స్ జరిగింది. ఒక్క ముస్లిమ్స్కి కానీ ఒక క్రిస్టియన్కి అన్యాయం జరగలేదు. ఇంకా కూడా చెప్పిన దానికన్నా కూడా ఎక్కువ ఇచ్చాము తెలుగుదేశం పార్టీ. అందరూ ఆలోచన చేయండి, మంచి ఏ ప్రభుత్వంలో జరిగితే వాళ్ళకే ఓటేయండి అని చెప్పి అంటాను నేను. ఒకసారి 2014 నుంచి 19 దాకా ఏం జరిగిందో ఆలోచించండి, 2019 నుంచి 2024 దాకా ఏమైందని ఆలోచించండి. అలానే మన గ్రామాలు అభివృద్ధి చెందాయో ఆలోచించండి, పరిశ్రమలు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయా లేదా ఆలోచించండి, నిజంగా రాష్ట్రంలో రాజధాని నిర్మాణం ఎక్కడైనా జరుగుతుందో ఆలోచించండి, అలానే యువతకి ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చే ఆలోచించండి, మైనార్టీల మీద దాడులు జరిగే ఆలోచించండి, ఎస్సీల మీద దాడులు జరిగే ఆలోచించండి, ఎస్టీల మీద దాడులు జరిగాయో లేదో ఆలోచించండి. ఆలోచించే మీరందరూ ఓటేయండి. ఎవరు నిజంగా మంచి పరిపాలన అందించగలరో, ఎవరు రేపటి తరానికి మంచి రాష్ట్రాన్ని అందించగలరో వాళ్ళకే ఓటేయమని చెప్పి, అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకే ఓటేసి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే మనకి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎక్కడైతే నిలబడుతున్నారో 175 నియోజకవర్గాల్లో వాళ్ళందరూ కూడా సైకిల్ గుర్తుకు, అలానే గ్లాస్ గుర్తు, అలానే కమలం గుర్తు, 3 ఎన్డీఏ అభ్యర్థులు ఎక్కడైతే నిలబడుతున్నారో అన్నీ కూడా మీరు అభ్యర్థులకే ఓటేసి గెలిపించండి. ఖచ్చితంగా మంచి రాష్ట్రాన్ని తయారు చేసుకుందాము, అలానే మంచి భవిష్యత్తును కూడా ఆంధ్ర రాష్ట్రానికి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.